సాడ్లీ సన్ పిక్చర్స్ వాళ్ళు ప్రెజెంట్ అంతా ఫామ్ లో అయితే లేరు, బట్ కంబ్యాక్ ఇవ్వడానికి ఒక సినిమా చాలు. రోబో లాంటి సినిమా తీసింది వీళ్ళే అనేది అప్పుడప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన టైం అయితే వచ్చింది. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. సినిమానే ప్రాణంగా, సినిమానే పిచ్చిగా, సినిమా కోసం ఏదైనా చేసే కారణ జన్ముడికి ఏ వెరీ హ్యాపీ బర్త్డే. అల్లు అర్జున్ పేరు వింటే ఫస్ట్ మైండ్ లోకి వచ్చేది హార్డ్ వర్క్, సిన్సియారిటీ అండ్ గ్రోత్. జీవితంలో ఎదగడానికి ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ గొప్ప గొప్ప వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని అవసరం లేదు. అల్లు అర్జున్ 20 years జర్నీని మైండ్ లో పెట్టుకుంటే చాలు, ఆటోమేటిక్ గా సెల్ఫ్ ఇన్స్పిరేషన్ అదే వస్తుంది. మొదలైంది మెగా ఫ్యామిలీలో ఒక విత్తనంగానే ఆయన ఈ రోజు తనే ఒక మెగాగా స్టాంప్ వేసుకునే రేంజ్ కి వచ్చిన అల్లు అర్జున్ కి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఇక ఈ రోజు తన బర్త్డే సందర్భంగా సన్ పిక్చర్స్ వాళ్ళు అల్లు అర్జున్ 22nd మూవీకి సంబంధించిన అప్డేట్ వీడియో ద్వారా రిలీజ్ చేశారు. మరి ఆ విశేషాలేంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అల్లు అర్జున్ మూవీస్ లో మీ ఫేవరెట్ టాప్ 3 మూవీస్ ఏంటో ఆటో వైస్ కమెంట్ చేయండి. నాకైతే యాజ్ ఆఫ్ నౌ పరుగు, సన్ ఆఫ్ సత్యమూర్తి అండ్ వేదం ఫిల్మ్స్. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. అప్డేట్స్ వీడియోలో చెప్పినట్టు యూఎస్ లో రీసెంట్ గా షూట్ చేసిన ఒక వీడియోతో ఈ అప్డేట్ అయితే ఇచ్చింది మూవీ టీమ్. ఈ వీడియో చూసాక పుష్ప 2లో చెప్పిన డైలాగ్ నిజమయ్యేలా కనిపిస్తుంది. నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని అల్లు వచ్చినట్లే హాలీవుడ్ టెక్నీషియన్స్. అసలు సంబంధం లేని కాంబినేషన్. ఈ మూవీ సైఫై ఛానల్ లో వస్తుంది అన్న విషయం మాత్రమే తెలుసు, బట్ అది ఈ రేంజ్ లో ఉంటుందని ఎవరు గెస్ కూడా చేసి ఉండరు. సోషల్ మీడియాలో ఒక్కొక్కరి రెస్పాన్స్ ఒక్కోలా ఉంది. అసలు లాస్ ఏంజలస్ లో ఉన్న లెగసీ ఎఫెక్ట్స్ వాళ్ళతో మన హీరో సినిమా ఏంటో, దానికి అట్లీ డైరెక్టర్ ఏంటో, అవతార్, అవెంజర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ది హాలీవుడ్ సినిమాలకి వర్క్ చేసిన టెక్నీషియన్స్, ఇలాంటి కాన్సెప్ట్ ఒకటి ఇప్పటి వరకు వినలేదు చూడలేదని వాళ్ళు చెప్పడం ఏంటో నిజంగా ఇదైతే షాకింగ్ థింగ్. బట్ తేరీ, మెర్సల్, బిగిల్ అండ్ జవాన్ వంటి సినిమాలు తీసిన అట్లే నుంచి ఎలాంటి కాన్సెప్ట్ వాళ్ళకి చెప్పున్నాడో కూడా నో ఐడియా. బేసిక్ గా హాలీవుడ్ వాళ్ళకి మన సౌత్ నుంచి వచ్చిన బిచ్చగాడు స్టోరీ చెప్తే కొత్తగా ఉంటుంది. ఇక పుష్ప 2 చెప్పినా అలా ఉంటుంది, అండ్ హాలీవుడ్ వాళ్ళు ఇప్పటివరకు తీయని కాన్సెప్ట్ చెప్పినా కూడా అలానే అనిపిస్తుంది. సో అట్లీ ఎలాంటి కాన్సెప్ట్ రాసుకున్నాడు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. బట్ ప్రాజెక్ట్ పైన ఓన్లీ ట్రస్ట్ వచ్చేసి అల్లు అర్జున్ ఒక స్టోరీని ఓకే చేసాడంటే అది ఖచ్చితంగా మినిమం గ్యారంటీ అనే రేంజ్ లోనే ఉంటుంది. అందుకనే తన హిట్ పర్సెంటేజ్ కూడా ఆ రేంజ్ లో ఉంది. మరి అల్లు అర్జున్ ఇలాంటి మూవీని ఒకటి ఓకే చేయడం, అది కూడా హ్యాట్రిక్ హిట్స్ తర్వాత అండ్ పుష్ప లాంటి ఎపిక్ హిట్ తర్వాత ఓకే చేసాడంటే ప్రాజెక్ట్ పై మినిమం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. లేదంటే ఇలాంటి ఇంటర్నేషనల్ సినిమాని సన్ పిక్చర్స్ వాళ్ళు ఓకే చేయరు. సాడ్లీ సన్ పిక్చర్స్ వాళ్ళు ప్రెజెంట్ అంతా ఫామ్ లో అయితే లేరు, బట్ కంబ్యాక్ ఇవ్వడానికి ఒక సినిమా చాలు. రోబో లాంటి సినిమా తీసింది వీళ్ళే అనేది అప్పుడప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన టైం అయితే వచ్చింది. రోబో లాంటి సినిమా ఇండియాలో అంతకు ముందు రాలేదు, తర్వాత రాలేదు. ఇక అల్లు అర్జున్ చూపెప్పుడు ఉండేది గ్రోత్ పైనే. యాక్టర్ గా పనికిరాడు అన్న వాళ్ళందరూ నోర్లు మోయిస్తూ ఫస్ట్ సినిమానే సూపర్ హిట్, తర్వాత లుక్ వైజ్ అందరికీ షాక్ ఇచ్చాడు అండ్ బ్లాక్ బస్టర్స్ కొడుతూ స్టార్ అయ్యాడు, సూపర్ స్టార్ అయ్యాడు. ఈ రోజు 1000 కోట్ల బిజినెస్ జరిగే రేంజ్ కి వెళ్ళాడు అండ్ ఇప్పుడు హాలీవుడ్ లో కూడా ఎంటర్ అయ్యాడు అల్లు అర్జున్. రెగ్యులర్ మైండ్ సెట్ ఉండే హీరోలు ఎవరు కూడా ఇలాంటి పనులు చేయలేరు. ఒక కసి కమిట్మెంట్ ఉన్న యాక్టర్లు మాత్రమే చేయగలిగే థింగ్స్. ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది సినిమా వర్క్ ఇప్పటికే స్టార్ట్ అయింది. మెజర్మెంట్ స్కానింగ్ అంతా చూస్తుంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఏ రేంజ్ లో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. సినిమాని 1.5 year లో కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ లోనే రిలీజ్ చేస్తామంటుంది మూవీ టీమ్. ఒకవేళ నిజంగా ఇది జరిగితే మిరాకిల్ అనే చెప్పాలి. సో నిజంగా ఇంటర్నేషనల్ గా అడుగు పెడుతున్నాడు అల్లు అర్జున్. తన తొలి ప్రయత్నం సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. సో గైస్, దట్స్ ద వీడియో. ఈ అనౌన్స్మెంట్ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫాలో మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.